మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఈరోజు ధనుర్మాసంలో రెండవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. வையத்து வாழ்வீர்கள் நாமுன்னம் பாவைக்கு செய்யும் கிருஷைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இன்ற பரமநடை பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையற்றெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குருளே சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెందుగందేలోరెంబావాయ్. ఓం శ్రీ గోదాదేవ్యే నమః. పాసురం ఇది. ఈరోజు పాసురంలో అమ్మవారు మనకేం ఉపదేశిస్తుందో తెలుసుకుందాం. మొదటి పాసురంలో ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అనేది చెప్పింది అమ్మవారు. అలాగే ఈ వ్రతాన్ని చేయడం వల్ల మనకేం ఫలితమో చెప్పింది. ఎవరి గురించి ఈ వ్రతం చేయాలో చెప్పింది. 3 విషయాలు చెప్పేసింది అమ్మవారు. మార్గళి తింగళ్ అని మార్గళి మాసంలో ఈ వ్రతం చేయాలని, తర్వాత నందగోపకుమరన్ ఆ నందగోపకుమారుడైనటువంటి శ్రీకృష్ణున్నే ఆరాధించాలి అని, తద్వారా ఫలితమే వస్తుంది. నారాయణనే నమక్కే పైరై తర్వాన్. మరి శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తే నారాయణుడు ఎలా మోక్షాన్ని ఇస్తాడు? ఇది కొంతమందికి తెలియని విషయం. కృష్ణుడే నారాయణుడు, కృష్ణుడే శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుడే సర్వస్వామి పరబ్రహ్మ పరమాత్ముడు. కాబట్టి నారాయణుడి యొక్క వివిధ అవతారాలే మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ మొదలగు అవతారాలన్నీ. ఒక మాటలో చెప్పాలంటే ఈ చరాచర జగత్తంతా కూడా నారాయణ స్వరూపమే. ముందే చెప్పుకున్నాం కదా, దృశ్యతే శ్రూయతేపివ అంతః బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ అంటుంది శాస్త్రం, ఉపనిషత్తు. అంటే అంతటా సర్వాంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అని చెప్తుంది. కాబట్టి ఆ నారాయణుడు యొక్క అవతారమే కృష్ణావతారం, దశావతారాల్లో చేరింది. ఆ శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తే నారాయణుడు మనకు పరమైనటువంటి వైకుంఠాన్ని, పరైనటువంటి వాయిద్యాన్ని ఇస్తాడని చెప్పింది. మరి రెండో పాసురంలో ఏం చెప్తుంది? వైయత్వాళ్ వీర్హాళ్ నామున్ నంపావైకు అంటే భూమి యందుండి సుఖించగోరే ఓ జనులారా, ఈ యొక్క వ్రతాన్ని గురించి ఏం చేయాలో చెప్పబడిందో మనం తెలుసుకుందాం అంటూ నియమాలు చెప్తుంది అమ్మవారు రెండో పాసురంలో. అలాగే మనకి భగవంతుడి యొక్క అవతారాలు అంటే భగవంతుడు ఉండే 5 రూపాలు మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఏంది? పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అని 5 రూపాల్లో భగవంతుడు ఉంటాడు. పర అంటే వైకుంఠంలో ఉండేటువంటి భగవంతుడు, ఆయననే పరై తర్వాన్ అని చెప్పింది అమ్మవారు. ఆ పరవాసుదేవుడు మనకి వైకుంఠాన్ని, మోక్షాన్ని ఇస్తాడని. అలాగే ఇప్పుడు రెండో పాసురంలో ఏం చెప్తుంది? మళ్ళీ పార్కడలుల్ పయ్యత్తు ఇంద్ర పరమణి పాడి అంటే పాలకడలిలో శయనించి ఉన్నటువంటి ఆ పద్మనాభుణ్ణి నామాన్ని సంకీర్తన చేద్దాము అని చెప్తుందన్నమాట. అంటే అమ్మవారి దృష్టిలో శ్రీకృష్ణుడు ఆయనే, నారాయణుడు ఆయనే, పరవాసుదేవుడు ఆయనే. ఇక్కడ వ్యూహవాసుదేవుడు అని చెప్పబడతాడు మనకి పాలకడలిలో ఉన్నటువంటి స్వామి. వైకుంఠంలో ఉండే స్వామి పరవాసుదేవ అని కీర్తింపబడుతుంటే, క్షీరసాగరంలో ఉన్నటువంటి స్వామి వ్యూహవాసుదేవుడి మూర్తిగా మనం ఆరాధిస్తాం. మనకు శాస్త్రం అలా పరిచయం చేసింది. కాబట్టి ఇక్కడ ఒకటి వైకుంఠం పర వచ్చింది, రెండోది పాలకడలి క్షీరసాగరం వ్యూహ వచ్చింది. ఈ పర వ్యూహ అవతారాల గురించి మనకి ఈ 2 పాసురాల్లో చెప్పింది అమ్మవారు. ఈ వ్యూహవాసుదేవుణ్ణి మనం ఆరాధించాలి అంటే ఈ వ్యూహవాసుదేవుణ్ణి అనంత పద్మనాభుడు అని కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పింది అమ్మవారు అదే. ఏమని? పార్కడలు పయ్యత్తు పరమనడి పాడి అని. ఆయన మళ్ళీ పరమాత్ముడే అని చెప్తుంది ఇక్కడమ్మ. కాబట్టి ఆ పరవాసుదేవుడైనటువంటి స్వామే సృష్టి చేయడానికి వ్యూహవాసుదేవుడిగా అవతరిస్తే ఆ వ్యూహవాసుదేవుడి నుండి ఈ సృష్టి అంతా కూడా రచింపబడుతుంది. బ్రహ్మ, రుద్రాది మొదలగు దేవతలంతా కూడా. మరి ఆ పరవాసుదేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన నామ సంకీర్తన చేయడానికి, ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడానికి ఏం నియమాలు పాటించాలి ఉంటుంది కదా. మరి ఏదైనా ఒక వ్రతం చేయాలంటే
ఒక దీక్ష చేయాలన్నా, కనీసం ఇంట్లో ఆరాధన చేయాలన్నా నిత్యారాధన కొన్ని నియమాలు ఉంటాయి కదా. అలాగే ఈ గోదాదేవి మనకేం చెప్తుంది? ఈ ధనుర్మాస వ్రతం చేసేవాళ్ళు నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి. ఇది ఆహారానికి సంబంధించిన, వ్యవహారానికి సంబంధించినటువంటి నియమాలు కొన్ని. ఏంటివి? నెయ్యున్నోం పాలున్నోం. ఈ ధనుర్మాసం అంతా కూడా నెయ్యితో చేసినటువంటి పదార్థాలు, నెయ్యిని కానీ అలాగే పాలతో తయారు చేసిన పదార్థాలను కానీ వాడకూడదట. ఎందువల్ల? నెయ్యి పాలు అనేటువంటి పోషక పదార్థాలు. మాకు భగవంతుడే ధారకము పోషకము అనేటువంటి, అంటే మేము జీవించడానికి కావలసినటువంటి ధారకము, మేము ఆధ్యాత్మికంగా భౌతికంగా మానసికంగా కూడా పుష్టిగా ఉండడానికి మాకు పోషకుడు పరమాత్ముడే, ఆ శ్రీకృష్ణ భగవానుడే. కాబట్టి ఇంకా మాకు వేరే ధారక పోషకాలు ఏమీ అవసరం లేదు అనేటువంటి ఉద్దేశ్యంతో చెప్తుందన్నమాట. అలాగే ఇంకా నిష్టగా ఉండేవాళ్ళు ఉప్పు కారాలను కూడా, కారం మిగతా పదార్థాలను త్యజించి కేవలం హవిష్యాన్నాన్ని ఆ గోదాదేవికి ఎప్పుడైతే పొద్దున మనం రోజు కట్టుపొంగల్ నివేదన చేస్తాం కదా. ఏమిటా కట్టుపొంగల్ ఎలా తయారు చేస్తారు? కాసన్ని బియ్యము, దాంట్లో కొంచెం పెసరపప్పు, కొద్దిగా మిరియాలు, కాస్త జీలకర్ర, అల్లం ముక్కలు, నెయ్యి, ఇది వేసినటువంటి పదార్థాన్ని కట్టుపొంగలి అంటారు. దాన్ని శుచిగా వండి భగవంతుడికి నివేదించాలి. మరి నెయ్యి వద్దన్నారు కదండి, నెయ్యి అందులో ఎందుకు వేస్తారు? ప్రసాదం వేరు, మనం వంటకాల్లో వాడకూడదు. కానీ భగవంతుడికి నెయ్యి లేకుండా ఆరాధనే ఆరగింపే చేయకూడదు. కాబట్టి భగవంతుడికి నివేదించేటప్పుడు నెయ్యి వేయాలి, దాన్ని ప్రసాదంగా తీసుకుంటే తప్పులేదు. నెయ్యి అని అనట్లేదు మనం, అక్కడ ప్రసాదం అంటున్నాం. కాబట్టి ఆ విధంగా నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి, అంటే తెల్లవారుజామునే స్నానం చేయాలి, సూర్యోదయానికి పూర్వమే. మన సనాతన ధర్మంలో, మన వైదిక సంప్రదాయంలో, హిందూ సంప్రదాయంలో పూర్వ కాలం నుండి కూడా మన పెద్దలంతా కూడా సూర్యోదయానికి ముందే లేచేవాళ్ళు. సూర్యుడు ఉదయించిన తర్వాత లేవడం కానీ, పళ్ళు తోమడం కానీ, స్నానం ఇవన్నీ ఉండేవి కాదు. ఎందుకు? లోక రక్షకుడైనటువంటి, లోక బాంధవుడైనటువంటి సూర్యుడు, భగవంతుడు, ప్రత్యక్ష భగవంతుడు వస్తున్నప్పుడు ఆయనను మనం ఆరాధించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన వచ్చిన తర్వాత ఏమిటి? ఒక విఐపి వస్తున్నాడండి, ఆయన వచ్చిన తర్వాత మనం మన కోసం ఏర్పాట్లు చేసుకోం కదా. ఆయన రాకముందే ఆయనకి ఏమేం కావాలో అవన్నీ సిద్ధం చేసుకుంటాం. మరి అందరికంటే గొప్ప విఐపి కదా సూర్యభగవానుడు. మనం పిలవకుండానే వచ్చి మనకు కావలసినవన్నీ మనకు సమకూరుస్తున్నాడు. గాలి, వెలుగు, ఇవన్నీ సృష్టి అంతా సూర్యుడు లేకపోతే అంధకారశూన్యం ఇంకేమీ లేదు. కానీ ఆయనను గౌరవించము, ఆయనకు విలువని. ఎందుకో తెలుసా? అడగకుండానే అన్ని ఇస్తున్నాడు కదా. అడగకుండా ఎవరైనా ఏమి ఇచ్చినా కూడా దాని విలువ ఉండదు. మనం కావాలి 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 అని తపస్సు చేసి పరితపిస్తే వచ్చేదానికి విలువ ఉంటుంది. అందుకని ప్రొద్దున్నే లేచి నాటకాలే నీరాడి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఆ పరవాసుదేవుడి యొక్క, వ్యూహవాసుదేవుడి యొక్క నామాన్ని సంకీర్తన చేయాలి. ఏమైనా సంకీర్తన చేయాలి. పొద్దున్న లేస్తే అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ అన్నట్టుగా అచ్యుత, అనంత, గోవింద, రామ, కృష్ణ, పరంధామ, నారాయణ, ఇవన్నీ భగవంతుడి యొక్క నామాలు, అనేక నామాలు. విష్ణు సహస్రనామాన్ని సంకీర్తన చేయాలి, భజన చేయాలి. అది వీలైతే మనమొక్కరమే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి శ్రీ వైష్ణవ ఆలయంలో, ఆ స్వామి సన్నిధిలో గోష్ఠి, గోదా గోష్ఠి అంటారు. ఈ 30 రోజులు కూడా ఆ భక్తులందరూ కూడా ఒకచోట చేరి తిరుప్పావైని అనుసంధానం చేసి ఆ గోదాదేవిని, ఆ స్వామిని, శ్రీమన్నారాయణుని ఆరాధిస్తారు. ఇది ముఖ్యమైనటువంటి నియమం. సరే, మిగతా కొన్ని విషయాలు అటు ఇటు అయినా ఆహార నియమం చెప్పింది కాబట్టి మనకొక కాయిక తపస్సు చెప్పినట్టే. దీన్నే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకి చెప్తాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అంటారు. ఇవన్నీ భగవద్గీతలో చెప్పిన ఈ యొక్క శ్లోకంలోని విషయాలే అమ్మవారు చెప్పింది. ఏమని? యుక్తాహార విహారం అన్నది అంటే నెయ్యున్నోం పాలున్నోం అని, అంటే ఆహారంలో ఇవి. యుక్త చేష్టస్య కర్మసు అంటే ఆ కర్మ చేసే విధానం కూడా ఎట్లా ఉండాలి? మనం పెద్దలు ఏదైతే చేయలేదో, శాస్త్రం ఏదైతే మనకు నిషేధించిందో వాటన్నిటినీ కూడా వదిలేయాలి. పెద్దలు చెప్పిన దాన్ని మనం ఆచరిస్తాము. నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి శయ్యాదన శయ్యోం తీక్కురులే చంద్రోదోం
శయ్యాదన శయ్యం అంటే మా పెద్దలు ఏది విధి నిషేధించిందని ఆచరించలేదో, విధి నిషేధములను పక్కన పెట్టారో, మేము కూడా అలాగే మా పెద్దలు చెప్పినటువంటి ఆచారాన్ని దాన్నే మేము అనుసరిస్తాము, ఆచరిస్తాము. తర్వాత నాటకాలే నీరాడి శయ్యాదన శయం తీక్కుర్లే చెన్రోదం, మా కొప్పులో పువ్వులు కూడా మేము ధరించము అని అంటున్నారు. ఇది ఏమిటంటే ఉపవాసం ఉంటాం. ఉపవాసం అంటే అర్థం ఆహారం తీసుకోకుండా ఉండడమే అని కాదు, భగవంతుడి దగ్గరగా ఉండడం. ఉపవాస ఇది ఉపవాస అంటే ఎవరికి దగ్గర? భగవంతుడి యొక్క దగ్గర. ఆ రోజంతా ఆయన నామ సంకీర్తనలో, ఆయన ఆరాధనలో, ఆయన అర్చనలో కాలాన్ని గడపాలి. ఇది ఉపవాసం. ఉపవాసం ద్వారా ఏమవుతుంది? దేహం పవిత్రం అవుతుంది. సైంటిఫిక్గా చూసినా కూడా మన ఆర్గాన్స్ అన్నీ కూడా స్ట్రెంగ్త్ అవుతాయి. వేస్ట్ పదార్థాలన్నీ కూడా కరిగిపోతాయి అన్నమాట. ఫ్యాట్ అనేది ఉండదు. ఇది ఆధునికంలో కూడా డైటింగ్ అని ఇప్పుడు చేస్తున్నారు. ఇది మనకు పూర్వమే ఉంది. కనీసం పక్షం 15 రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న ఈ సత్ఫలితాలన్నీ మనకు లభిస్తాయన్నమాట. కాబట్టి ఇంకేం చెప్తుంది? ఇదంతా ఒక అలక అన్నమాట భగవంతుని మీద. అమ్మా నాన్నలు మనకేమైనా అడిగితే ఏలేదనుకోండి, ఏం చేస్తాం అప్పుడు? నేను అన్నం తినను, నేను పాలు తాగను అని, నేను బడికి వెళ్ళను అని మారాన్ చేస్తాం కదా. ఇది కూడా భగవంతుడు మనకు అమ్మ నాన్న అన్నీ తనే. కాబట్టి మరి ఆయన నుండి మనం ఏదైనా పొందాలంటే ఆయనకు కొద్దిగా బెట్టు చేయాలి కదా. అరే వీడికి ఇవ్వాలి అని ఆయనకు అనిపించాలి. అరే వీడి పదే పదే పరితపిస్తున్నాడు కదా, అందుకోసమైనా ఇవ్వాలి అనాలి. భగవంతుడు మనం ఏమైనా కోరితే బాధపడతాడట. అయ్యో నా బిడ్డడు వీడు అడగకముందే నేను అన్నీ సమకూర్చాలి కదా, అలాంటి వాడిని నేను వాడు అడిగే పరిస్థితి కల్పించుకున్నాను, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడతాడట. కాకపోతే దాని కారణం ఏమిటి? మనం చేసుకున్నటువంటి కర్మలే, ప్రారబ్ధ కర్మలు. అందుకు భగవంతుడు ఏం చేయలేడు. మన తల్లిదండ్రి చెప్తారు, వద్దురా బాబు అక్కడ వెళ్ళకు అని. కానీ మనం ఏం చేస్తాం? అమ్మా నాన్న మాట లెక్క చేయకుండా వెళ్తాం, దెబ్బలు తింటాము, బాధపడతాం. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? వైద్యం చేయించడం తప్ప మన బాధను వాళ్ళు తీర్చుకోలేరు కదా. ఎందుకు? వాళ్ళు చెబుతుంటే వినలేదు, మనం అనుభవిస్తున్నాం. అలాగే భగవంతుడు ఎప్పుడు చెప్పాడు మనకు? గీతాదిషు విదితః అంటే భగవద్గీతాది శాస్త్రాల ద్వారా మనకు చెప్పాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ చెప్పినా కూడా మనకు అవి చదివే అలవాటు లేదు. ఎవరైనా పెద్దలు చెప్తే వినే అలవాటు లేదు. వినం కాబట్టి తెలిసే విధి లేదు, తెలియకపోతే ఆచరించం. కాబట్టి సత్సంగాద్భవ నిస్పృహో అంటుంది శాస్త్రం. సత్సంగాన్ని చేరాలి, దుస్సంగాన్ని వదలాలి. మనం ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే అలాంటి బుద్ధులే మనకు వస్తాయి. కాబట్టి గోదాగోష్ఠిగా ఈ 30 రోజులు చెప్పాను, ఇది ఒక వర్క్షాప్ లాంటిది. ఈ 30 రోజులు మనకు కొందరు చెప్తుంటారు, ఒక 60 రోజులు మీరు సంతకాన్ని చేయండి, మీ స్టార్ అవుతుందో కాదో తర్వాత విషయం. కానీ ఒక 30 రోజులు సత్ప్రవర్తనతో, నియమంతో, నిష్ఠతో మనం గడిపినప్పుడు భగవన్నామ సంకీర్తనలు ఒక దీక్షగా ఖచ్చితంగా అది మనకి సంవత్సరం వరకు కనీసం మనలో దృఢంగా ఉంటుంది. ఆ భక్తిని, ఆ శ్రద్ధను అలాగే నిలుపుతుంది. మళ్ళీ సంవత్సరం మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఇలా ధారలాగా సాగిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ గోదాదేవి ఈ 2వ పాసురం ద్వారా ధనుర్మాసానికి కావలసినటువంటి నియమాలు చెప్పింది. నెయ్యున్నోం పాలున్నోం నాటకాలు నీరాటి మయ్యెట్టుడుదోం మొలట్టునాముడియం శయ్యాదన శేయం తీక్కుర్లే చేయం అయ్యం పిచ్చియం ఆంధ్రవికై కాట్టి. మేము అబద్ధాలు ఆడము, అసత్యాలు పలకము ఈ ధనుర్మాసం చేసేవాళ్ళు. అలా కొన్ని బ్రహ్మచర్యం విధం పాటిస్తే మంచిది. అధశయ్య నేల మీద పరుంటే మరీ మంచిది. వీలైతే చన్నీటి స్నానమే చేయాలి. అవకాశం లేని వాళ్ళు ఉష్ణోదకంతో వేడి నీళ్ళతో స్నానం చేయవచ్చు. కానీ ప్రధానంగా ఏమిటి? తెల్లవారుజామునే లేవాలి, తెల్లవారుజామునే స్నానం చేయాలి. సూర్యోదయానికి ముందే భగవత్ సన్నిధికి వెళ్ళాలి, స్వామిని కీర్తించాలి. ఈ నామ సంకీర్తన రోజంతా కూడా అలాగే కొనసాగించాలి. ఇది ధనుర్మాసంలో 2వ పాసురంలో అమ్మ మనకి చెప్పినటువంటి ఉపదేశం. ఓం శ్రీ గోదా రంగనాథాభ్యాం నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.